ఆయన ఒక రిక్షా కార్మికుడు. తన రిక్షాతో సినిమా థియేటర్లలో సినిమాలు మారేటప్పుడు నేడే చూడండి మీ అభిమాన థియేటర్ కిషోర్లో ఎన్టీ రామారావు నటించిన సర్దార్ పాపారాయుడంటూ తన నోటితోనే మైక్ ప్రచారం చేసుకుంటూ వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. అలా ఎన్టీ రామారావు మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలో చేరి నేటికి అదే పార్టీలో కొనసాగుతూ కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా ముద్ర వేసుకున్నారు. రామచంద్రపురం పట్టణం గుబ్బలవారిపేటకు చెందిన చిల్లుబోయిన సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ టికెట్పై ఎవరు పోటీ చేసినా ఆయన విజయానికి అంకిత భావంతో పనిచేసేవారు. కులపరంగా ప్రాంతాల వారీగా ఆయన ఎన్ని ఒత్తిడులు వచ్చినా తెలుగుదేశం పార్టీని నేటి వరకు వీడలేదు. తాను తుది శ్వాస విడిచే వరకు తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తూ తన రిక్షాపై ప్రచారం చేస్తానని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీపై ఉన్న వీరాభిమానంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కుకున్నాడు చిల్లుబోయిన సత్యనారాయణ. ఆయన మొక్కు నెరవేరడంతో ఆదివారం కొత్తూరు రోడ్లో గల శ్రీ కనకదుర్గ అమ్మవారికి మేకపోతును బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే పార్టీ కట్టుబడి ఉన్నాను. పార్టీ నాయకులు మారారు కానీ నేను మాత్రం పార్టీ మారలేదు. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గెలుపొందాలని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని మొక్కుకున్నాను. ఆ మొక్కు ఈరోజు తీసుకుంటున్నాను.